ఇంట్లోకి రామా చాలా మంచిగా ఎందుకు బేట కిందికి వెళ్దామా ఇంతవరకు రాగి వాడి తీసుకురాలే మమ్మీ వెళ్దామా ఏం చేస్తుందో ఏంటో చూసొస్తా. కానీ దెయ్యం అక్క హాల్లో మాయమై వంటగదిలో ప్రత్యక్షమైంది. అది చూసిన వాణి షాక్ అయింది. ఏం చేస్తున్నావు వాణి? ఇదిగో ఇప్పుడే వంట పూర్తయిందయ్య. ఏం చేసావేంటి? పచ్చి మమ్మీ దా అది కాదు అత్తయ్య, నేను ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ రామా పడదు. ఏమైంది అలా అంటే ఎలా? కిందికి వెళ్ళిపోదాం అంతే నాతో పాటు వస్తాను దాబితే దామి వెళ్ళమా ఇంటి బయట ఉంటావు. ఏం రామా. చేస్తావు నువ్వే నిర్ణయించుకో అని అక్కడి నుండి మాయమవుతుంది దెయ్యమత్త. దెయ్యమత్తను చూసి చాలా భయపడుతుంది కోడలు వాణి. కోడలికి ఇష్టం లేని దెయ్యమత్త కోడల్ని దాచి రంపాన పెట్టడం మొదలు పెడుతుంది. దెయ్యమత్త పెట్టే బాధలు తట్టుకోలేని వాణి బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంతలో వాణి ఫోన్ రింగ్ అయింది. హలో శరణ్య. హాయ్ వాణి, ఎలా ఉన్నావు? అన్యు బాయ్ మొత్తానికి అమ్మ బాయ్ 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 చెప్పు చెప్పు బాయ్. అమ్మ బాయ్ చెప్పు ఇటు ఇటు నాకు చెప్పు. అమ్మకి బాయ్ చెప్పు బేట బాయ్ అమ్మకి బాయ్ చెప్పు బాయ్ బిజీనా? నా బాయ్ భయపడి చచ్చిపోతున్నా ఇక్కడ. బాయ్ చెప్పు బాయ్ చెప్పు చాలే బాయ్ చెప్పు అన్యో. ప్రేమ పెళ్లి చేసుకోవడం తట్టుకోలేని మీ అత్తగారు ఆ రోజే గుండెపోటుతో మళ్ళీ నీకు అత్త పోరు కూడా లేదు. నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట. ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. ఏం అదృష్టమో ఏంటో. ఇటు చూడు చేసుకున్నానన్న ఆనందం అంతా ఆవిరైపోతుంది. పుష్ప అమ్మకి పట్టు ఎలా అంటావు? దా అవునే. ఓపుదా. అలా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చామో లేదో మా అత్త ఏడుస్తూ ఉన్నాడు. సరేలే కన్నతల్లి మీద ఆ మాత్రం వచ్చి, ప్రేమ ఉంటుంది ఒప్పుదా. కదా. ఒప్పు. 10 రోజులు